కాబట్టి నిజంగా బైబిల్లో బూతులు ఉంటాయా లేవా మీరు ఒప్పుకోండి. లేవు. బూతులు ఒక్కటి కూడా రాధా మనోహరన్ దాస్ గారు చెప్పేది అసలు పూతే కాదు. అదొక బూతు బుక్ అని చెప్పేసి రాధా మనోహర్ దాస్ అంటారు బైబిల్ని. నేను తిరిగి అడిగితే ఆయన తన పురాణాల్లో చాలా విషయాలు చదవలేడు. స్వయంగా ఆయన సవాల్ విసిరేంటంటే మీ భార్య పిల్లలతో కూర్చొని బైబిల్ని చదవగలుగుతారా? ఆయన దేని గురించి చెప్తాడో దాని మీద నేను ప్రసంగం చేయిస్తాను నా భార్యతో. నా భార్యతోనే కాదు, క్రైస్తవులు అందరూ దానిలో అంతరార్థాన్ని కూడా బోధిస్తారు. బూతులే ఉంటాయి. కానీ నేను చూపించే దాంతో ఆయన చెప్పించగలడా? ఏం చూపిస్తారు మీరు? ఇప్పుడు ఆయన ఏదైతే నాకు చూపిస్తాడు బైబిల్లోంచి, అలాంటిదే నేను వేదాల్లోంచి పురాణాల్లోంచి తీసి చూపిస్తాను. ఏమండి దీన్ని మీరు యాజిటీజ్గా చదివి చూపించండి అని చూపించగలడా? నేనేం నమ్ముతానంటే అదే చెప్తున్నాను. నేనేం నమ్ముతానంటే ఏది ఉన్నా సరే దాని వెనకాల ఏదో ఉంటుంది. అంటే ఫిగరేటివ్గా చెప్తారు మన వాళ్ళు, ఫిగరేటివ్గా మాట్లాడతారు. దాని వెనకాల ఏదో పరమార్థం ఉంటుంది. అది నేర్పించడానికి ఆ ప్రస్తావన చేస్తారే కానీ రియల్గా అక్కడ జరిగింది అని కూడా కాదు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను చూపించి ఇక్కడ ఇద్దరు లోతు తన పిల్లలతో ఇలా చేశాడు అలా చేశాడు అసలు సరిగ్గా చదవాలి. అక్కడ ఉన్నది వేరు. లోతుకు వాళ్ళు ద్రాక్షరసం తాగిచ్చి అతడు మత్తుడై ఉన్నప్పుడు వీళ్ళు